వంట గ్యాస్ కొరత దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరామని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ అన్నారు. హోటల్ పనివేళ్లను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ప్రతి సోమవారం సెలవు దినంగా ప్రకటిస్తే బాగుంటుందని మంత్రికి చెప్పామని పేర్కొన్నారు. సోమవారం తర్వాత మంత్రుల కమిటీ కూర్చొని కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్న హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా యుద్ధం ఇటు హోటల్ రంగంపై పెను ప్రమాదం అయితే పొంచుకుంది. గ్యాస్ సరఫరా ఏదైతే ఉందో గ్యాస్ సరఫరా నేపథ్యంలో ఇప్పటికే మంత్రుల కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి నాదెళ్ల మనోహర్, అదేవిధంగా అచ్చెన్నాయుడు కూడిన బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అసోసియేషన్ సభ్యులందరూ కూడా మంత్రి పయ్యావుల కేశవ్ తో భేటీ అయిన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి విజయవాడ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మంత్రి పయ్యావుల కేశవ్ గారితో మీరు ఏమి చర్చించారు ఏంటి? మేము యాక్చువల్గా మా హోటల్ పరిశ్రమ గ్యాస్ సప్లై కొరత వల్ల, కమర్షియల్ గ్యాస్ సప్లై వల్ల పడుతున్న ఇబ్బందుల గురించి మేము యాక్చువల్ మెమరాండం ఇవ్వడానికి వచ్చామండి. దాని నుంచి మేము ప్రభుత్వానికి ఏంటంటే మేము మా నుంచి కూడా కొన్ని సూచనలు చేసాం. ఎందుకంటే సప్లై ఎప్పుడైతే తగ్గిందో మనం వినియోగం కూడా తగ్గించుకోవాలి. కాబట్టి ఆ వినియోగం తగ్గించడానికి ఏ రకమైన చర్యలు ప్రభుత్వ పరంగా చేపడితే బాగుంటుంది అనేది మేము కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యల్లో భాగంగా మనకి జనరల్గా రెస్టారెంట్లు రాత్రి 12 వరకు, స్ట్రీట్ ఫుడ్లు అయితే 2 వరకు నడుస్తాయి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంత గ్యాస్ వినియోగం తగ్గాలంటే మేము రెస్టారెంట్ల యొక్క సమయాన్ని రాత్రి 10 వరకు కుదించమని మేము అభ్యర్థించడం జరిగింది. అది మేము ఇంప్లిమెంట్ చేయడం కన్నా ప్రభుత్వ పరంగా ఆదేశాలు వస్తే అవి 100% ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కాబట్టి మేము ఆ రకంగా మేము చేయమని అడగడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సోమవారం నాడు జనరల్గా మనకి పెద్దగా వ్యాపారాలు ఉండవు. సోమవారం వీలైతే రెస్టారెంట్లు అన్నిటి ఏటరేసి కూడా సెలవు దినంగా కూడా ప్రకటించమని చెప్పి కూడా అభ్యర్థించాం. దానిలో ఇంకా మంత్రి గారు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. అంటే మన మెనువులు పూర్తిగా కట్ చేసుకోవటం, రెస్టారెంట్ మెనువుల్ని మనం తగ్గించుకోవటం. మనకి జనరల్గా చైనీస్, ఇండియన్ వీటికి గ్యాస్ వినియోగం ఎక్కువ ఉంటుంది. తండూరి, ఇది జనరల్గా తండూరి లాంటి ఐటమ్స్ బొగ్గులతో ఉపయోగిస్తారు. కాబట్టి ఆ బొగ్గు వినియోగాన్ని పెంచి మనం తండూరి సంబంధించిన ఐటమ్స్ని ఎక్కువగా రెస్టారెంట్లో ప్రమోట్ చేయటం, మిగతాయి తగ్గించుకోవడం ద్వారా కూడా కొంత మమ్మల్ని కూడా గ్యాస్ కన్జంప్షన్ తగ్గించుకోవడానికి సహకరించమని మంత్రి గారు సలహా ఇచ్చారు. అట్లాగే సివిల్ సప్లైస్ సెక్రటరీ గారు మన సౌరభ్ గౌర్ గారిని కూడా కలవమని మంత్రి గారి సలహా మేరకు మేము సౌరభ్ గారిని కూడా కలిసాం. సౌరభ్ గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. చీఫ్ సెక్రటరీ గారితో చర్చించి ఇమీడియట్గా కలెక్టర్లతో కూడా డిస్కస్ చేసి దానికి సరైన ఆధారాలు, మన గ్యాస్ కన్జంప్షన్ తగ్గటానికి ఏ రకమైన చర్యలు చేపట్టాలో ఆ రకంగా మేము డెఫినెట్గా వెంటనే మేము రెస్పాండ్ అవుతామని చెప్పి సౌరభ్ గౌర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటివరకు అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సప్లైలు చాలా మెరుగ్గా ఉన్నట్టే లెక్క. సప్లైలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇంకా అయినా కూడా 75% సప్లై జరుగుతుంది. కొద్ది వారం రోజుల్లో పరిస్థితి చాలా క్లిష్టంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మేము ఇమీడియట్గా ప్రభుత్వాన్ని కూడా మా పరంగా కూడా తీసుకునే చర్యల మీద ప్రభుత్వంతో క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలో, అదేవిధంగా విజయవాడ కూడా ఎంతో మంది రాకపోకలు, విదేశీ వాళ్ళు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హోటల్స్ కొన్ని కూడా ఇప్పటికే కొన్ని ఐటమ్స్ తగ్గించి ఇవి సాంబార్ లేదు, పరోటా లేదు అని చెప్పి కూడా కొన్ని బోర్డ్స్, అదేవిధంగా గుడ్ మార్నింగ్ ఏదైతే ఉందో ఆ గుడ్ మార్నింగ్ కూడా ఖచ్చితంగా బ్యానర్లు కట్టి గ్యాస్ వినియోగం లేదు కాబట్టి తమ హోటల్స్ నడపలేకపోతున్నామని కూడా బ్యానర్స్, అది మీ దృష్టికి వచ్చిందా? అవి మళ్ళీ చర్చించారా మంత్రి గారితో? అలా ఒక్కొక్క రెస్టారెంట్ నిదానంగా మూతపడుతున్నాయి మేడం. ఎందుకంటే ఒక్కొక్క సప్లయరు అతని దగ్గర ఉన్న స్టాక్ను బట్టి సప్లై చేస్తున్నాడు. ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్న స్టాక్స్ అయిపోయినాయి అనుకోండి, అతని దగ్గర వాడే హోటల్స్ మూతపడుతున్నాయి. అట్లా మేము ముందు గుడ్ మార్నింగ్ మూతపడింది, రేపు ఇంకొకటి మూతపడుతుంది. ఇట్లా ఈ పరిస్థితి రోజు రోజుకి తీవ్రమవుతున్నట్టుగా మనకి కళ్ళెదురుగా కనపడుతుంది. కాబట్టి దాని మీద మనం ముఖ్యమంత్రి గారు కూడా అందరికన్నా ముందు స్పందించి ముగ్గురు మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నిజంగా పయ్యావుల కేశవ్ గారు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారు ఆ విషయం మీద. కానీ అట్లాగే మా నుంచి కూడా కొంత కోఆపరేషన్ అవసరం. కాబట్టి మేము మంత్రి గారితో చర్చించి మా ఇద్దరు సహకారంతో దీన్ని ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఈ సమస్య మీద అధిగమించాలనే దాని మీద మేము చర్చించాం అనమాట. సార్, అదేవిధంగా ఎక్కువ మంది కస్టమర్స్ స్విగ్గీ, జొమాటో కూడా ఆర్డర్స్ పెట్టుకుంటారు, వాళ్ళను కూడా బంద్ చేస్తాము అని చెప్పి కూడా ఆల్రెడీ వాళ్ళ అసోసియేషన్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఏమన్నా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? అసలు వాళ్ళు ఎప్పటి నుంచి ఏంటి అనేది ఏమన్నా చెప్పారా?
యాక్చువల్గా అది మంత్రి గారి ప్రభుత్వంతో సంబంధం లేని విషయం మేడం. అది మా అసోసియేషన్ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం. స్విగ్గీ జొమాటోల్లో చేసే వ్యాపారం మాకు యాక్చువల్గా ప్రతి రెస్టారెంట్కి నష్టం. అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికి అసలు ఆ వ్యాపారాన్ని కూడా ఆపేస్తే మాకు ఆల్మోస్ట్ 30% వ్యాపారం స్విగ్గీ జొమాటోల ద్వారానే జరుగుతుంది. ఆ 30% కాకపోయినా 20% అన్న వ్యాపారం తగ్గుద్ది కదా. తగ్గడం వల్ల మనకి కొంత గ్యాస్ వినియోగం తగ్గుతుంది కదా అని చెప్పి మనం ఆ రకంగా కూడా మేము ఆలోచన చేస్తున్నాం అసోసియేషన్ ద్వారా. దానికి ప్రభుత్వ పాత్ర ఏముండదు, దానిలో అసోసియేషన్ ద్వారా మేము ఆ నిర్ణయం కూడా తీసుకుంటామని మంత్రి గారికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే గ్యాస్ వినియోగం ప్రకారం ఇప్పటికే మంత్రి పయ్యావుల కేశవ్తో కూడా మాట్లాడడం, అదేవిధంగా మళ్ళీ సోమవారం జరిగే మీటింగ్లో తమ దగ్గర ఉన్న డిమాండ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇటు రమణ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ.